ఈ రైల్వేకి ఏమైంది? వరుస ప్రమాదాలు ఇటు రైల్వేను వెంటాడుతున్నాయా? బహుశా ఈ కథనం చూస్తే కనుక మీరు ఆ మాటే అంటారు, అవుననే అంటారు. ఒడిశాలోని రూర్కెలాలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. జనావాసాల మీదకు దూసుకొచ్చాయి 3 భోగీలు అంటే అర్థం చేసుకోవచ్చు. సమీపంలోని ఒక స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది రైలు. ఆ సమయంలో ఆటోలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీస్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి, అదే ఆటో. మరి ముఖ్యంగా పట్టాలు తప్పి జనావాసాల మీదకి దూసుకొచ్చేస్తుంది. ఇంకొక 5 మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే కనుక ఈ ప్రమాదం మరింత దారుణంగా, అసలు ఇన్ఫాక్ట్ ఊహలో కూడా అందదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పట్టాలు తప్పిన తర్వాత అక్కడ అవన్నీ కూడా గుడిసెలు. ఇంకొక 5 మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే ఆ ప్రమాద తీవ్రతకు గుడిసెల మీదకి వెళ్ళిపోయేవి. మీరు చూస్తే కనుక ఆ బోగీలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ ఆ గుడిసెలకు సంబంధించి ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఆ బోగీలు రోడ్ల మీదకి వచ్చేసాయి. ఇంకొక 5 మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే ఈ ప్రమాదం మరింత దారుణంగా ఉండేది అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది, స్థానికులు చెప్పడం జరుగుతోంది. కనీసం 5 మీటర్లు ముందుకు వచ్చుంటే కనుక అక్కడ గుడిసెలని తాకేది, దాంతో ఆ డిజాస్టర్గా మారేది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది.